ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే, ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా ఎక్కడ తీసుకోవాలి అంటే శ్రీశైలం హైవే దగ్గర తీసుకోవాలన్నా లేకపోతే బెంగళూరు హైవే దగ్గర తీసుకోవాలన్నా, అక్కడ తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక సందిగ్ధత నెలకొంది. సో మీరేం చెప్తారండి దీని మీద? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం అంటే శ్రీశైలం హైవేలో తీసుకుంటే బాగుంటుందా, బెంగళూరు హైవే తీసుకుంటే బాగుంటుందా, ముంబై హైవే తీసుకుంటే బాగుంటుందా, వరంగల్, విజయవాడ, ఇది కాదు. మీరు ఉంటున్నది ఏ ఏరియా, సో మీరు తీసుకుంటున్నది దేనికోసం, మీరు ఉంటున్న ఏరియా నుంచి అంటే మీరు నివసిస్తున్న ఏరియా నుంచి దానికి అప్ అండ్ డౌన్ అయితే మీరు చేయరు, ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటున్నారు కాబట్టి. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటేనేమో మీరున్న ఏరియాలో తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే మాత్రం ఎక్కడైతే బాగా గ్రోత్ అవుతుందో అక్కడ తీసుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుంది. సో ఇట్లా గ్రోత్ కూడా మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ అంశాల మీద డిపెండ్ అయ్యి గ్రోత్ ఉంటుంది. ఒకటి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకునే ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీ సరౌండింగ్లో ఎంప్లాయ్మెంట్ ఏమైనా జనరేట్ అవుతుందా. ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్గా జనరేట్ అయితే మీకు శాలరీ వస్తుంది. శాలరీ వస్తే ఇల్లు కొంటాం, ఇల్లు కొంటే పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటే స్కూల్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది, పబ్ ఉంటుంది, రిసార్ట్స్ ఉంటుంది, అంత షాపింగ్ మాల్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాటి మధ్యలో ఉన్న నీ ప్రాపర్టీకి రేటు పెరుగుతుంది. ఇవేవి లేకుండా మీరు ఎక్కడైనా కొన్నారనుకోండి, మీ ప్రాపర్టీకి వాల్యూ ఎట్లా వస్తుంది? కాబట్టి ప్రధానంగా ఉండాల్సింది ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలా, కనెక్టివిటీ కూడా బాగుండాలా. కనెక్టివిటీలో కూడా మీ తీసుకున్న ప్లాట్ ఏరియాకు రోడ్ కనెక్టివిటీ ఆర్టీసీ ఉందా లేదా, రైల్వే ఉందా లేదా, ఎయిర్వే ఉందా లేదా చూసుకోవాలి. దాంతోపాటు చుట్టుపక్కల ఇప్పుడు పిల్లలు రేపు ఉంటే మీరు నివాసయోగ్యంగా మారినప్పుడు చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నాయా లేదా, కాలేజెస్ ఉన్నాయా లేదా, కాలేజీల్లో కూడా డెంటల్ కాలేజీలా, మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలా, ఫార్మా కాలేజీలా, జనరల్ స్కూల్లో, జనరల్ కాలేజెస్ ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలి. దీంతోపాటు మీకు హాస్పిటల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన సినిమాలకు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకొని మనం ప్రాపర్టీని కొనుగోలు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. లేకపోతే మనకు సంబంధించిన ఫ్రెండ్ ఒకరో తీసుకున్నారని, మనకు సంబంధించిన అన్న తీసుకున్నాడనో, తమ్ముడు తీసుకున్నాడో గుడ్డిగా తీసుకుంటే మీరు సక్సెస్ కాలేరు ఎకనామికల్గా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా 4th సిటీ పేరుతోటి కస్టమర్లు అందరూ అటువైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలండి, కొత్తొక వింత పాతక రోత, పాతొక రోత. మనోళ్ళు ఏంటంటే ప్రచారాన్ని అంటే ప్రచార ప్రసాద సాధనాల ఊకదంపుడు ఉపన్యాసంలో లేకుంటే హైప్ క్రియేట్ చేస్తే దానికి ఎగబడిపోతుంటాం. సో నేను ఈరోజు 4th సిటీకి పోవద్దని చెప్పట్లా, 4th సిటీ కంపల్సరీ డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు 3 దశలను గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్నది ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్లో ఇల్లు కట్టుకునే దశ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డు 1 lakh నుంచి మొదలుకుంటే 3 lakhs వరకు ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తెలివిగల నిర్ణయం కాదు, ఎందుకంటే ఆల్రెడీ పెరిగి ఉంది. అంటే స్టాగ్నేట్ అయ్యే దశకు వచ్చేసింది, ఇక్కడ పెరగడానికి స్కోప్ లేదుగా. ఇది ఆల్రెడీ డెవలప్ అయిన దశ, ఈడ పెట్టకూడదు. ఏది ఇన్వెస్ట్మెంట్. డెవలప్ కాబోతున్న దశ, డెవలప్ కాబోతున్న దశ ఏంటి? పలానిది వస్తే డెవలప్ అవుతుంది, రాకపోతే 50-50. వస్తే డెవలప్ అవుతుంది, 50-50 రావచ్చు రాకపోవచ్చు. నేనేమంటా, డెవలప్ అవుతూ ఉన్న దశ అంటే డెవలప్ స్టార్ట్ అయ్యి జరుగుతున్న ప్రక్రియ ఏదైతే ఉందో ఇటువంటి దశలో పెడితే ఈ గవర్నమెంట్ వచ్చినా రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఆపదు. ఇక్కడ 4th సిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీ లాంటివి, కొన్ని అసైన్మెంట్ లాంటివి అన్నీ జరిగినాయి, డెవలప్ అవుతున్నది. కానీ ప్రచారం జరుగుతున్నంత స్థాయిలో 4th సిటీ అనేది డెవలప్ కాదు.
నేనేమంటున్నా తెలివిగల నిర్ణయము, ఆల్రెడీ అన్నీ వచ్చి డెవలప్ అవుతున్న బెంగళూరు హైవే లాంటి సిటీని మీరు ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఇక్కడ రావచ్చు రాకపోవచ్చు అనే విషయం లేదు, 100% వచ్చి తీరుతుంది మీకు. అదే ఇప్పుడు ఏదైతే శ్రీశైలం హైవే 4th సిటీ ఉందో, 4th సిటీలో 1950 ఎకరాలను గత ప్రభుత్వమే సేకరించింది. ఇప్పటికీ ఆడ డెవలప్ చెందాల్సిందే ఉంది తప్ప డెవలప్ అవుతున్న దశ ఇంకా స్టార్ట్ కావాలా, అవుతున్న దశకు ఇంకా టైం పడుతుంది. సో ఇక్కడ అదే మీకు బెంగళూరు లాంటి చోట ఈ హైవే లాంటి చోట చూసుకుంటే దాదాపు 9 సెజ్జులు ఉన్నాయి. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది. కాబట్టి దీనికి దాంతో పోలిస్తే ఎక్కువ అవకాశం ఉంది. పైగా దీనికి దానికి ఏదైతే బెంగళూరు హైవేకు శ్రీశైలం హైవేకు కనెక్టివిటీ కూడా ఉంది. కాబట్టి మీరు మీ ఏదైతే ప్రాధాన్యాలు పర్ఫెక్ట్గా మీ రికమెండేషన్స్ మీకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నావో దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. కానీ ప్రచార సాధనాలు ప్రచార మీడియాను మాత్రం నమ్మి గుడ్డిగా మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడకండి. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మరోసారి ధనికంగా ఉన్నట్టు 2వ స్థానంలో నిలిచింది. సో కారణాలు ఏంటంటారు? ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఏదైతే ఉందో వాళ్ళు చేసిన సర్వేలు హైదరాబాద్ మన తెలంగాణకు సంబంధించిన గుండెకాయ, ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ప్రథమ స్థానంలోకి ఆల్మోస్ట్ అంటే ధనిక రాష్ట్రాల్లో 2nd ప్లేస్ మన తెలంగాణకు వచ్చింది. దీనికి ప్రధానంగా 7 అంశాలు తీసుకున్నాం. దీంట్లో అంటే ఇప్పుడు చేసిన ప్రధాన ఆర్థిక సలహా మండలి కానీ గతంలో అమెరికాకు సంబంధించిన మెర్జర్ పత్రిక చేసిన సర్వేలో కానీ తీసుకున్న అంశాల్లో ప్రధానంగా లివింగ్ కాస్ట్, జీవన ప్రమాణాలు. లివింగ్ కాస్ట్లో అంటే ఇప్పుడు హైదరాబాదులో గంజికి లేని వాళ్ళు ఉండగలిగే పరిస్థితి ఉంది, నిత్యం బెంజిలో తిరగగలిగే వాళ్ళ పరిస్థితి ఉంది. అంటే జస్ట్ 6,000 రూపాయలు పెట్టుకొని కూడా నెలంతా హాస్టల్లో బతకగలిగే స్కోప్ కూడా హైదరాబాద్కు ఉంది. అదే బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ అట్లాగే ఢిల్లీకి కానీ అహ్మదాబాద్కి కానీ ఈ అవకాశం లేదు. దానితో పాటు ఇక్కడ ప్రధానంగా ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ని కాకుండా ఏ లాంగ్వేజ్ అయినా అంటే భాషకు సంబంధించిన ఇబ్బందులు ఏవి లేకుండా, అంటే హైదరాబాద్లో హిందీ మాట్లాడినా ఓకే, ఇంగ్లీష్ మాట్లాడినా ఓకే, ఉర్దూ మాట్లాడినదే, తెలుగు మాట్లాడినా ఒకటే, కిచిడి లాంగ్వేజ్లు మిక్స్డ్ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా పొమ్మని చెప్పే అవకాశాలు లేవు. దీనితో పాటు ఇక్కడ హైదరాబాదుకున్న ప్రధానంగా వాతావరణం, డెక్కన్ పీఠభూమి ఏదైతే ఉందో ఈ డెక్కన్ పీఠభూమిలో వాతావరణంకి సంబంధించింది అంటే ఎక్కువ హీట్ కానీ ఎక్కువ కూల్ కానీ అదేవిధంగా భూకంపాలు వచ్చే అవకాశం కానీ అట్లాగే తుఫాన్లు వచ్చే అవకాశం కానీ హైదరాబాద్కు లేదు. సో దీంతో పాటు మొన్న ఏదైతే ఉందో మేజర్గా రియల్ ఎస్టేట్ బేస్ చేసుకొని ప్రధానంగా పెరగడం వల్ల రెవెన్యూ కూడా గవర్నమెంట్కు రావడం వల్ల దీన్ని బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ కావడం వల్ల దీనికి జీవన ప్రమాణాలు పెరగడం వల్ల హైదరాబాదులో బేస్ చేసుకొని తెలంగాణకు రెవెన్యూ పరంగా పర్ఫెక్ట్గా రావడం వల్ల సాధ్యమైనంతగా ధనిక రాష్ట్రాల్లో 2nd ప్లేస్ ఈరోజు తెలంగాణ సాధించింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా నిరుద్యోగులకు ఏమైనా ఉపాధి అవకాశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. మన వాళ్ళు చాలామంది కూడా అంటే ఎస్పెషల్లీ మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండల్లో కూడా వాట్ నెక్స్ట్ అంటే ఉద్యోగమే అన్నట్టుగా బతుకుతున్నారు. మీరు గుజరాత్ని తీసుకున్నా లేదనుకుంటే బీహార్లు ఇటువంటివి చూసుకుంటే కూడా సాధ్యమైనంత వరకు కూడా స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే. సో మన వాళ్ళు కూడా మన యూత్ కూడా సాధ్యమైనంత వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు మొగ్గు చూపితేనే ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. మీరు బాగా ప్రపంచ ధనికులను కానీ పెట్టుబడిదారులను కానీ బిజినెస్ మ్యాన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఉద్యోగాలు చేసి ధనవంతులు కాల, ఉద్యోగాలు ఇచ్చి ధనవంతులు అయ్యారు. అంటే మనం ఎప్పుడైనా ఇచ్చే మెంటాలిటీతో ఉండాలి తప్ప తీసుకునే మెంటాలిటీతో ఉండదు. తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా యాచించడం ఓ రకంగా చూస్తే, కాబట్టి ఇచ్చే రేంజ్కి పోతే మాత్రమే ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. దీనికి అనేక ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు కోరుకుంటున్నారు, ఏం చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు కోరుకోవట్లా.
ఈరోజు మొన్నటి వరకు సైకిల్కి పంచర్లు చేసిన వాళ్ళు, ఆ తర్వాత మెకానిక్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, ఆ తర్వాత మెకానిక్ షెడ్లు పెట్టుకున్న వాళ్ళు, ఆ తర్వాత ఎకనామికల్గా బాగా సక్సెస్ అవుతున్నారు. కానీ నిత్యం జాబే చేసే వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. ఎదుగు పొదుగు లేని జీవితం ఉద్యోగ రంగంలో ఉంటుంది. అదే ఉపాధి రంగంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మొదటి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కొంచెం ఇబ్బందులు కావచ్చు, కానీ అంతిమంగా ఆర్థికంగా బలపడడంతో పాటు వందలాది మందికి, వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ రోజు చూసిన టాటా కానీ, బిర్లా కానీ, ఆదాని కానీ, అంబానీ కానీ, లేదనుకుంటే ఇప్పుడు ప్రేమ్జీ కానీ, లేదా రతన్ టాటా, వీళ్ళతో పాటు ఈ మధ్యకాలంలో వచ్చిన స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఇవన్నీ కూడా ఉపాధి ఇచ్చే కేంద్రాలుగా మారినాయి కదా. సో యూత్ ఆ వైపు, అంటే ప్రభుత్వాలు నినాదాలు ఇస్తాయి, మా ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు పక్కా అని. గత ప్రభుత్వాన్ని తీసుకున్నా, ఈ ప్రభుత్వం తీసుకున్నా, రాబోయే ప్రభుత్వం చూసుకున్నా, ఏ ప్రభుత్వం తీసుకున్నా అందరికీ ఉద్యోగం అనేది కళ. ఎట్టి పరిస్థితులు ఇవ్వలేవు, వాటికి కూడా తెలుసు. అయినా ఓట్ల కోసం నినాదాలు ఇస్తాయి. కాబట్టి యూత్ ఇప్పుడైనా అర్థం చేసుకోండి. డెఫినెట్గా మీరు జాబులు చేసుకుంటూనే మీకున్న టయాన్ని సెకండ్ ఇన్కమ్ వైపు డైవర్ట్ చేసుకోగలిగితే ఆర్థికంగా బలపడతాం.